నమస్తే తెలంగాణలో ఇగో అసెంబ్లీలో నిలదీస్తామట. వాహ్, ఏం నటన అనేది! ఆహాహాహా, మీ అద్భుతమైన నటనకి ఆస్కార్ ఇచ్చిన తక్కువే. ఆస్కార్ ఆ పై 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 స్థాయి అవార్డు ఏదైనా ఉందంటే చెప్పండి బాస్. మీకు అది ఇచ్చినా కూడా తక్కువే. అసెంబ్లీలో నిలదీస్తామట. అసెంబ్లీలో గతంలో నిలదీసిన వాళ్ళని ఏం చేసిర్రు? రోడ్ల మీదకి వచ్చి నిలదీసిన, క్వశ్చన్ చేసిన నిరుద్యోగులను ఏం చేసిర్రు? మీ లాఠీలకు పని చెప్పిర్రు. దుర్మార్గులు కొంతమంది పోలీసులు, వెంకటేశ్వరరావు అనే ఒక గతంలో డీసీపీగా సెంట్రల్ పనిచేసిన వాళ్ళు ఏం చేసిరు? ఇష్టం వచ్చినట్టు కొట్టిరు విద్యార్థి నాయకులను కూడా రోడ్ల మీదనే కనబడుతుండగానే. ఇది నువ్వు చేసిన వ్యవహారం మిస్టర్ కల్వకుంట్ల కుటుంబం. మీ ఒక్కరిని హరీష్ రావు అనడం కాదు, మొత్తం వీళ్ళందరిని అనాల్సిందే. ఎందుకయ్యా ఈ నటన? ఇంకా మీరు చేసిన మోసాలేంది? మీరు చేసిన పాపం ఏంది? ఈ నిరుద్యోగులకు చేసిన ఇది ఇంకా అందరికీ గుర్తే ఉన్నది. మీరు కనీసం మోతీలాల్ని కాదు, ఒక్క నిరుద్యోగి చెయ్యిని టచ్ చేసే నైతిక అర్హత మీకు లేదు. ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలంటే మాలాంటి వాళ్ళని చేయాలా? మిగతా వాళ్ళు జెన్యున్గా ఫైట్ చేసిన వాళ్ళు చేయాలా? మీకెక్కడిది అర్హత? 10 ఏళ్ళుగా మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని. మోతీలాల్కు హాని జరిగితే సర్కారుదే బాధ్యత. మరి ఆనాడు ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు కదా, నిరుద్యోగులు, ఉద్యోగాలు వస్తలేవని. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నది కదా, ఏం చెప్పిరా మీరు ఆనాడు? అమ్మాయి లవ్ అఫేర్ వల్ల చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ప్రగతి భవన్కి వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ మదర్ని పిలిపించి గన్ను పెట్టి బెదిరించి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి. నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి. రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతేం చేశారు? నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు? మోతీలాల్ను పరామర్శించిన హరీష్ రావు. విద్యార్థి నేతకు భారీగా పెరుగుతున్న మద్దతు. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు హరీష్ రావు రావడానికి కారణం ఎవరయ్యారు? రేవంత్ రెడ్డి గవర్నమెంటే అయింది కదా. మీరు ఒకవేళ మోతీలాల్ నాయక్ దీక్షని ముందుగానే విరమింపజేయడానికి ప్రయత్నాలు చేసి ఉంటే, మీ రిప్రజెంటేటివ్స్ని మీ ఎవరినైనా అక్కడికి పంపి ఆయనతో చర్చలు జరిపుంటే ఇవాళ దీక్ష కొనసాగించినాడు కదా. నేను మాట్లాడిన మోతీలాల్తో, అక్కడికి వెళ్ళిన గాంధీ హాస్పిటల్కి. ఒక్కడన్నా రాడాన్న కనీసం వచ్చి అసలు ఏంది అన్నది కూడా కనీసం తెలుసుకోవడానికి అడుగుతున్నాడు. నిన్న పోయిరు. ఇప్పుడు హరీష్ రావు రావడానికి కారణం మీరే అయ్యారు కదా, రేవంత్ రెడ్డి అండ్ కో మీరే అయ్యారు కదా. క్యాబినెట్లో వివక్ష. ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలట. చీలుస్తున్నాను ఇట్లా. ఇది గురించి మాట్లాడదాం. మంత్రివర్గంలో అత్యధికులు దక్షిణ తెలంగాణ వారే. సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ అందరూ అక్కడి వారే. బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం. ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకుల కినుక. రాష్ట్ర క్యాబినెట్లో పలు జిల్లాలకు లభించని చోటు. జీర్ణించుకోలేకపోతున్న నేతలు, పెద్ద ఎత్తున విమర్శలు. మిగిలిన 6 మంత్రి పదవుల్లో దక్కేవి ఎవరికి ఎన్ని అనే చర్చ. ఇది నమస్తే తెలంగాణలో వార్త. 2014లో కేసీఆర్ గెలిచిన తర్వాత మహిళా కమిషన్ లేదు. ఆనాడు ధర్నాలు పెద్ద ఎత్తున, చివరికి కోర్టుకు పోతే కమిషన్ వచ్చింది. ఎంత ఘోరం చూడండి. మంత్రి పదవుల్లో మహిళలకి స్థానమే లేదు. చివరికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా ఒక మొగాయనకు కేటాయించిండ కేసీఆర్. మరి ఇది ప్రాధాన్యత ఇచ్చినట్ట? మొత్తం ఈ దేశ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకి మీరు ఆనాడు చేసింది ఏందా? ఇప్పుడు ఉత్తర తెలంగాణ వరకు లేదా, దక్షిణ ఏమున్నది? ఎవరికి వాడు పంచుకున్నాడు. మీరు గతంలో ఇచ్చింది ఏంది, వీళ్ళు ఇచ్చింది ఏంది? ఉత్తర తెలంగాణ అయినా దక్షిణ తెలంగాణ అయినా ఈ కింది వర్గాలకు సంబంధించి అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులకు ఏది? ఓ బీసీలకు ఇచ్చిరా, ఓ దళితులకు ఇచ్చిర్రా, ఓ గిరిజనులకు ఇచ్చిర్రా అవకాశం? వాళ్ళే పంచుకుంటున్నారు. మీరు గతంలో కూడా అదే చేసిర్రు. అంత దొంగలే కదా. మీరేంది వాళ్ళేంది? ఇప్పుడున్నోళ్ళైనా మీరైనా అన్నీ ఒకే తాను ముక్కలే. నీకు దమ్ముంటే రాయాల్సింది ఏంటంటే, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇవి కావు. నీకు దమ్ముంటే ఒక బీసీకి ఇస్తారా, మేము గతంలో బీసీకి ఇచ్చినాం అని చెప్పుకోవాలా. నువ్వు ఏవైతివి? నువ్వేడా చెప్తావు? నువ్వు మొత్తం నీ కుటుంబాన్ని, నీ వర్గాన్ని పెంచి పోషిస్తేవి. రాష్ట్రానికి పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెరుగుతున్న కేసులు, దోమల నివారణ పట్టించుకొని ప్రభుత్వం. ఇది లాస్ట్ 10 yearsగా నడుస్తూనే ఉన్నది. మీరు చూడండి, డెంగ్యూ కేసులతో
చాలామంది ప్రతి సంవత్సరం 100 మంది చనిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మార్పు అంటే మేము ఇదే అనుకుంటున్నాం. గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా ఫోకస్ ఉంటుందేమని వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. హెల్త్ విషయంలో దీనికి ఎలక్షన్ కోడ్ ఇదంటే మాత్రం జనాలు దేనితో కొట్టాలనో దాంతో కొడతారు. లాస్ట్ 10 ఇయర్స్లో ప్రతి సంవత్సరం చనిపోయారు 100 మంది. యశోద ఆసుపత్రి లాంటి పండగ చేసుకునే వాళ్ళైతే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా మినిమం 1,00,000 ఏమన్నా ప్లేట్లెట్ తగ్గిపోయినా అడ్మిట్ చేయాలా, ₹1,00,000 కట్టాలి ప్రతిరోజుకి. వాడైతే ఏకంగా 3 లక్షలు వసూలు చేసిండు యశోద ఒక్క పేషెంట్ దగ్గర నుంచి. 2 రోజులు అడ్మిట్ అయితే 6 లక్షలు తీసుకున్నాడు పేషెంట్ని. అవతల చచ్చిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసింది చివరికి. లాస్ట్ 10 ఇయర్స్లో జరిగింది ఇదే. ఇప్పుడు ఈయన ఒక వార్త రాసింది, డెంగ్యూ ముప్పు ఉంది అని. ముప్పు ఉందని మేమనాలా? నీకు అసలు అర్హత ఎక్కడిది? ఈ పేపర్లో వచ్చే గవర్నమెంట్ని విమర్శించే ఒక్క వార్త కూడా వీళ్ళకి అర్హత లేదు. అందుకే ఏమైపోతుందంటే వీళ్ళు ఈ రకంగా బీఆర్ఎస్ ప్రతి దాంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మనం కనుక పొరపాటున వాళ్ళ గురించి ఆలోచిస్తే కాంగ్రెస్కి ఒక అవకాశం దొరుకుతుంది. మీరు గతంలో ఏం చేసిర్రు అని అంటారు. మీరు గతంలో ఏం చేసిర్రు అన్నదాని నుంచి కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన వాటి నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. సో ఇది చాలా ప్రమాదకరం. సో దీని నుంచి మనం బయటపడాలంటే జెన్యూన్గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ బలాన్ని తీసుకొని అడుగు ముందుకు వేయాల్సిన అవసరం. ఎవరు రావద్దు మా వైపున, ఒకటే ఒక ఎజెండా, ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఎట్లా తీసుకురావాలా అన్న ఎజెండాలోనే పనిచేయాలి. రాజకీయ పార్టీ నాయకులు మన వెనకాల ఉంటే పని జరగకపోగా ఆ ఇష్యూ పొలిటిసైజ్ అవుతుంది. దయచేసి అన్ని పార్టీలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఆందోళన చేసినా ఉద్యమం చేసినా అన్ని పార్టీలకు దూరంగా ఉండే మూమెంట్ తీసుకురావాలి. వాళ్ళు పొరపాటున మన దగ్గరికి వస్తామన్నా దొబ్బేయండి అని చెప్పాలి. సో ఆ స్థాయిలో మరి మనం చేయగలుగుతామంటే చేయగలిగిన చరిత్ర మనకున్నది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఎంటర్ అయితేనే ఆ ఉద్యమం, ఆ మూమెంట్ అనేది గట్టిగా అవుతుండే. అప్పుడు సోషల్ మీడియా లేదు, వ్యవస్థ లేదు. ఇవాళ రేపు ఏముందండి, సోషల్ మీడియా ఉంది. మోతీలాల్ ఇష్యూ ఏ రకంగా ఫ్లేరప్ అయింది, ఏ రకంగా వెలుగులోకి వచ్చింది, ఎట్లా ఇంత పెద్ద ఇష్యూ అయింది? సోషల్ మీడియా. సో ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ, ఏ నాయకుడు ఎవరి అవసరం అక్కర్లేదు. ఒక సెక్షన్ పీపుల్కి అన్యాయం జరుగుతుంది. ఆ సెక్షన్ పీపుల్ అంతా రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్కి ఆ సెగ ఆటోమేటిక్గా తగులుతుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాల నుంచి మనం బయటపడాలి దయచేసి.